హలో స్టూడెంట్స్, ఈ వీక్ మనం ఫంక్షన్స్లోని ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ 1 ఒక 4-5 క్లాసెస్ ఓన్లీ ప్రాబ్లమ్స్ మాత్రమే డిస్కస్ చేస్తాం మనం. సో ఫస్ట్ది వచ్చేసి ఇఫ్ ఎఫ్ మ్యాప్స్ ఆర్ టు ఆర్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1. చాలా సింపుల్ ప్రాబ్లం, జస్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం ఇది. సో గివెన్ f of x is equal to x square plus 3x plus 2. So we have to find out f of x minus 1. సో ఇక్కడ x ప్లేస్లో x minus 1 ఉంది కాబట్టి ఇక్కడ RHSలో కూడా x ప్లేస్లో మనం x minus 1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రాస్తే a స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab 3x మైనస్ 3 ప్లస్ 2. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ టర్మ్స్ని యాడ్ చేస్తే ప్లస్ ఎక్స్ అని వస్తుంది. ఇక్కడ 1 + 2 3 అవుతుంది, మైనస్ 3 క్యాన్సిల్ అయ్యి సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్. సో సింపుల్ ప్రాబ్లం ఇది. సో ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇంతకుముందు ఎగ్జాంపుల్లో ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఒక వాల్యూవే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మాత్రం ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఎప్పుడు ఎటువంటి ఆన్సర్ తీసుకోవాలనేది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 4, గ్రేటర్ దాన్ 4 అంటే ఇంకా 4 కంటే గ్రేటర్ నెంబర్స్ ఏదున్నా కూడా ఎక్స్ ప్లేస్లో గ్రేటర్ దాన్ 4 అనే నెంబర్ ఏదొచ్చినా కూడా వీ హ్యావ్ టు టేక్ దిస్ ఫస్ట్ వాల్యూ. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 1. ఒకవేళ ఎక్స్ వాల్యూస్ -2కి 3కి బిట్వీన్ ఉంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ సెకండ్ తీసుకోవాలి. ఒకవేళ ఎక్స్ వాల్యూ -2 కంటే లెస్సర్ నెంబర్స్కి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 3x + 4 అని టోటల్ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏదైతే వాల్యూ కనుక్కుంటామో ఆ వాల్యూ ఏ కేటగిరీ కిందికి వస్తుందో చూసుకొని ఆ కేటగిరీ యొక్క ఎఫ్ఎక్స్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ని యాడ్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ 5 తీసుకుందాం. ఇక్కడ 5 అనేది ఏ కేటగిరీ కిందికి వస్తుంది? గ్రేటర్ దాన్ 4. 5 అనేది గ్రేటర్ దాన్ 4 కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ తీసుకోవాలంటే మనం ఏం తీసుకోవాలి? 4x మైనస్ 1 తీసుకోవాలి. ఫర్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 4 వీ హ్యావ్ టు, లేదా ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 4 దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ యాజ్ 4x మైనస్ 1. సో ఎఫ్ ఆఫ్ 5 కనుక్కోవాల్సి వస్తే ఇక్కడ 5 అనేది 4 కంటే గ్రేటర్ నెంబర్ కాబట్టి ఎక్స్ ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయాలి అన్నప్పుడు దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి? ఈ ఫస్ట్ కేటగిరీలో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. సో 4x మైనస్ 1లో ఎక్స్ ప్లేస్లో 5ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ ఎంత వచ్చింది? 19 వచ్చింది. అదేవిధంగా 2 అనేది ఏ కేటగిరీ కిందికి వస్తుంది? గ్రేటర్ దాన్ 4 అనే కేటగిరీ కిందికి రాదు, సెకండ్ కేటగిరీ కిందికి వస్తుంది. సో 2 లైస్ బిట్వీన్ -2 and 3 కాబట్టి క్లియర్గా క్వశ్చన్లో వాడు మనకేమి ఇచ్చారు? ఇఫ్ ఎక్స్ వాల్యూస్ లైస్ బిట్వీన్ -2 and +3 దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. సో ఎఫ్ ఆఫ్ 2 ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ తీసుకోవాలి అన్నప్పుడు ఈ కేటగిరీలోది తీసుకోవాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2. సో ఎక్స్ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ మైనస్ 2, 4 మైనస్ 2 వచ్చింది. అదేవిధంగా -3 అనేది థర్డ్ కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ -2 దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్, దీంట్లో మాత్రమే సబ్స్టిట్యూట్ చేయాలి. ఎటువంటి వాల్యూస్కి? ఎక్స్ -2 కంటే లెస్సర్ వాల్యూస్కి అన్నిటికి కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇది. సో ఎఫ్ ఆఫ్ -3 వాల్యూ కనుక్కోవాలి అన్నప్పుడు ఇక్కడ మన ఎక్స్ బదులు -3ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో -9 + 4 -5. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ని యాడ్ చేయమన్నారు కాబట్టి ఎఫ్ ఆఫ్ 5 ఎంత వచ్చింది? 19. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ +2, ఎఫ్ ఆఫ్ -3 వాల్యూ -5, 21 - 5 16. సో ఈ విధంగా మనం కనుక్కునే వాల్యూ ఏ కేటగిరీ కిందకి వస్తుందో చూసి ఆ కేటగిరీలోని ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ మాత్రమే తీసుకోవాలి. సో హియర్ ఆన్సర్ ఈజ్ 16. C is the correct answer. నెక్స్ట్ ఎగ్జాంపుల్, సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్. ఇక్కడ కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది.
సో ఫస్ట్ టైప్ ఆఫ్ ఆన్సర్ ఎటువంటి ఎక్స్ వాల్యూస్ తీసుకోవాలి? ఇఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ -1 to 0 వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ దిస్ వన్. ఇఫ్ ఎక్స్ లైస్ బిట్వీన్ 0 to π, పై అంటే మనకు వాల్యూ తెలుసు 22/7 లేదా 3.14. 0 నుంచి 3 సంథింగ్ మధ్యలో ఏ నెంబర్ ఉన్నా కూడా tan x/2 తీసుకోవాలి. సో 3.14 నుంచి 6, పై వాల్యూ ఈజ్ 22/7, 3.14 అప్రాక్సిమేట్లీ. సో 3.1 నుంచి 6 బిట్వీన్ నెంబర్స్కి ఏం తీసుకోవాలి? x/x² -2. ఇక్కడ కూడా 3 టైప్ ఆఫ్ ఆన్సర్స్ని కనుక్కొని యాడ్ చేయమన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ -1 కనుక్కుందాం. సో -1 అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఇక్కడ ఉంది, ఈక్వల్ టు కూడా ఉంది కాబట్టి ఎక్స్ వాల్యూ -1 అయినా కూడా ఏం తీసుకోవాలి? ఫస్ట్ కేటగిరీ తీసుకోవాలి. కాబట్టి ఇఫ్ -1 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ వీ హ్యావ్ టు టేక్ దిస్ వన్. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ -1 వాల్యూ కనుక్కుంటాం. సో ఎక్స్ ఉన్న చోట -1ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో 3 -1 అవుతుంది. సో దీని వాల్యూ ఏమవుతుంది? 2 అవుతుంది. నెక్స్ట్ π/6. π/6 అంటే 30 degrees. 0 నుంచి 180. పై అంటే 180 degrees. π/6 అంటే మీకు ట్రిగ్నామెట్రీలో వస్తుంది. పై అంటే 180, 30 degrees. ఇది రేడియన్స్లో, ఇది డిగ్రీస్లో. పై అంటే పై రేడియన్స్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. సో 0 నుంచి 180 మధ్యలో ఏది వచ్చినా కూడా యాంగిల్ మనం సెకండ్ తీసుకోవాలి. π/6 అనేది 0 to 180 బిట్వీన్ ఉంటుంది కాబట్టి ఇఫ్ 0 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ లెస్ దెన్ పై, దెన్ వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ యాజ్ tan x/2. సో ఇప్పుడు ఎఫ్ ఆఫ్ π/6 వాల్యూ కనుక్కుందాం. tan x ప్లేస్లో π/6ని సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎక్స్ ప్లేస్లో π/6ని సబ్స్టిట్యూట్ చేస్తే 6 2 జా 12 అవుతుంది. π/12. ఒకవేళ డిగ్రీస్లోకి కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ పై ప్లేస్లో 180 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తుంది మనకు 12 1 జా 65 జా, అంటే దిట్ ఈజ్ నథింగ్ బట్ 15 degrees. 2 - √3. ట్రిగ్నామెట్రీలో మీకు బాగా వాల్యూస్ నేర్చుకుంటారు కాబట్టి జస్ట్ ప్రస్తుతానికి గుర్తుపెట్టుకోండి. tan 15 వాల్యూ వచ్చేసి 2 - √3. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 5 కనుక్కుంటాం. 5 అనేది 3.14. ఇది 3.14 వాల్యూ పై. సో ఈ కేటగిరీకి కిందకి వస్తుంది కాబట్టి ఇఫ్ పై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దెన్ 6, దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వీ హ్యావ్ టు టేక్ యాజ్ x/x² -2. సో ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ కనుక్కుంటాం. సో ఎక్స్ ఉన్న చోట 5 సబ్స్టిట్యూట్ చేస్తే 5/23. ఇప్పుడు మనకు 3 వాల్యూస్ వచ్చాయి. ఫస్ట్ వాల్యూ 2, సెకండ్ వాల్యూ 2 - √3, థర్డ్ వాల్యూ 5/√3. ఈ 3 వాల్యూస్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. 3 వాల్యూస్ని యాడ్ చేద్దాం. సో దీనికి -1 ఆన్సర్ 2 + 2 - √3 ప్లస్ ఎఫ్ ఆఫ్ 5 వాల్యూ వచ్చేసి 5/23. సో ఇక్కడ మా ఆన్సర్లో -√3 + √3 అన్నారు కాబట్టి ఇది సపరేట్గా రాసి 2 + 2 ఎంత? 4. 4 + 5/23 - √3. 23 4 జా. సో 92 + 5/23 - √3. 97/23 - √3 ఈజ్ ద ఫైనల్ ఆన్సర్. సో ఆప్షన్స్లో డి ఆప్షన్లో కనబడుతుంది కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్ చూడండి. మళ్ళీ సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి 3 టైప్ ఆఫ్ కేటగిరీస్ ఇవ్వడం జరిగింది. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ దీస్ 4 వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ 4 అనేది ఏ కేటగిరీ కిందకి వస్తుంది? ఎక్స్ గ్రేటర్ దాన్ 3 అనే కేటగిరీ కిందకి వస్తుంది కాబట్టి ఇఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ 3 వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ యాజ్ 3x - 2. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 4 కనుక్కోవచ్చు. 4 కనుక్కోవాలంటే దీంట్లో ఎక్స్ బదులు 4ని సబ్స్టిట్యూట్ చేయాలి. 12 - 2 10. సో దీని ఆన్సర్ వచ్చేసి 10. నెక్స్ట్ సో దీనికోసం ఈ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. 2.5 అనేది గ్రేటర్ దాన్ 3 కాదు. 2.5 అనేది ఈ రేంజ్లో కూడా ఉండదు. 2.5 అనేది 2 దాటిన తర్వాత వస్తుంది. సో సెకండ్ కేటగిరీ కిందికి రాదు. 2.5 అనేది పాజిటివ్ నెంబర్, ఏ కేటగిరీ కిందికి కూడా రాదు. అంటే 2.5కి ఎటువంటి డిస్క్రిప్షన్ లేదు. సో ఇక్కడ ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం ఏం చేస్తామంటే
2.5 does not belong to domain of f. అంటే ఏదైతే మనకు 2.5 అనే నెంబర్కి ఎఫ్ ఆఫ్ 2.5 కనుక్కోమన్నారో ఆ 2.5 అనేది ఏ కేటగిరీ కిందకి కూడా రాదు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్ అని రాస్తాం. హెన్స్ ఎఫ్ ఆఫ్ 2.5 ఈజ్ నాట్ డిఫైన్డ్. మనం దాన్ని డిఫైన్ చేయలేము. ఏ కేటగిరీ కిందికి వస్తే ఆ కేటగిరీలో సబ్స్టిట్యూట్ చేస్తాం, కానీ 2.5 అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అది ఏ కేటగిరీ కిందకి కూడా కాదు. కొంతమంది సెకండ్ అనుకుంటారు. ఇక్కడ -2 ఉంటుంది, ఇక్కడ +2 ఉంటుంది, ఇక్కడ 2.5 ఉంటుంది. సో -2కి 2కి మధ్యలో 2.5 ఉండదు, అవుట్ సైడ్ ఉంటుంది. కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్లలో ఏ కేటగిరీ కిందికి రాని ఎక్స్ వాల్యూ ఏదన్నా ఉంటే ఈ విధంగా రాయాలి. సో డొమైన్ ఈజ్ నాట్ గివెన్, సో వీ కెనాట్ డిఫైన్ ఎఫ్ ఆఫ్ 2.5. మళ్ళీ థర్డ్ది ఫోర్త్ది ఈజీగా డిఫైన్ చేయొచ్చు మనం. సో -2, సో డైరెక్ట్గా రాస్తున్నాను నేను. -2 అనేది ఈక్వాలిటీ ఇక్కడ ఉంది కాబట్టి సెకండ్ కేటగిరీ తీసుకుంటాం. సో x² -2లో x ఉన్న చోట -2ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. ఎఫ్ ఆఫ్ -4, -4 అనేది -3 కంటే లెస్సర్ నెంబర్ కాబట్టి సో 2x + 1లో x ప్లేస్లో -4ని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఇలాంటివి కూడా ఏ కేటగిరీ కిందికి రానటువంటి ప్రాబ్లమ్స్ కూడా అప్పుడప్పుడు ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇలాంటిది ఎప్పుడైనా వచ్చినప్పుడు కన్ఫ్యూజ్ కాకుండా ఈ మ్యాటర్ రాసి సరిపోతుంది. ఇది ప్యూర్లీ టెక్స్ట్ బుక్ ప్రాబ్లం. నెక్స్ట్, సో గివెన్ ఎఫ్ ఆఫ్ x వాల్యూ ఈజ్ గివెన్ sin² x ప్లస్ cos to the power of 4x. సో మనకి ఎఫ్ ఆఫ్ 2002 కనుక్కోవాలి. ఎక్స్ ఉన్న చోటల్లో 2002 పెడితే మనకి ఎటువంటి యూజ్ ఉండదు. కొన్నిసార్లు డైరెక్ట్గా ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ రాకపోవచ్చు. సో 2002 అనేది మనకు యాంగిల్ తెలియదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇచ్చారు కదా అని ఎఫ్ ఆఫ్ 2002 ఎక్స్ ఉన్న చోటల్లా 2002 సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఎటువంటి యూజ్ లేదు. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్లో ఏం చేయాలంటే ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేసుకున్న తర్వాత వచ్చే ఆన్సర్లో మనం ఎక్స్ బదులు 2002ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ సింప్లిఫికేషన్ చేద్దాం. సో న్యూమరేటర్లో బోత్ సైన్ వచ్చేటట్టు చూద్దాం. సో cos² బదులు మనం ఏం రాయొచ్చు? మనకు ఫార్ములా ఉంది sin² θ ప్లస్ cos² θ ఈజ్ ఈక్వల్ టు 1. cos² θ ప్లేస్లో 1 - sin² θ రాయొచ్చు. sin² θ ప్లేస్లో 1 - cos² θ రాయొచ్చు. సో cos² x బదులు 1 - sin² x అని రాయొచ్చు. సో ఇన్ ద ప్లేస్ ఆఫ్ sin² x we can write 1 - cos² x. Now we can take sin² x common from these two terms. So minus sin² x కామన్ తీద్దాం. జస్ట్ ఈ 2 టర్మ్స్లో నుంచి sin² x మైనస్ కూడా కామన్ తీసాం కాబట్టి ఇక్కడ మొత్తం sin² x మొత్తం బయటికి వెళ్ళిపోయింది కాబట్టి 1 మైనస్ కామన్ తీసాం కాబట్టి ప్లస్ ఏమవుతుంది? -4లో 2 బయట రాస్తే ఇంకో 2 మిగిలే ఉంటుంది. సో డినామినేటర్లో కూడా సేమ్ -cos² x కామన్ తీస్తే 1 - cos² x అని వస్తుంది. ఇక్కడ జాగ్రత్త, ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. టోటల్ న్యూమరేటర్లో 2 టర్మ్స్ మాత్రమే ఉన్నాయి. ఇది ఫస్ట్ టర్మ్, ఇది సెకండ్ టర్మ్. ఈ sin² x అనేది దీనికి సంబంధించినది. ఇక్కడ 1 - sin² x అని సపరేట్గా లేదు. ఒకవేళ ఇట్లా బ్రాకెట్ ఉండింటే ఇది ఫస్ట్ టర్మ్ అవుతుంది, ఇది సెకండ్ టర్మ్ అవుతుంది. ఈ sin² x అనేది దీనికి రిలేటెడ్గా ఉండేది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మనం ఏం చేస్తామంటే 1 - sin² x బదులు మళ్ళీ ఏం రాయొచ్చు? cos² x రాయొచ్చు. ఇక్కడ కూడా అంతే, 1 - cos² x బదులు sin² x రాయొచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ రాయొచ్చు కదా సార్ అని అడుగుతారు. సో ఇది సపరేట్గా 1 టర్మ్ అన్నప్పుడు 1 - cos² x బదులు sin² రాయొచ్చు, కానీ ఈ రెండు ఒకటి కాదు. ఈ cos² x అనేది దీనికి సంబంధం. సో ఇదంతా ఒక టర్మ్. సో 1 - sin² x ఇదంతా 1 టర్మ్ కాబట్టి 1 - sin² x బదులు దీని బదులు రాయాలి. 1 - cos² x దీని బదులు రాస్తే న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ టు సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది? 1 వస్తుంది.
అంటే ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ని సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఏమొచ్చింది 1 వచ్చింది. మనకేం కావాలి ఎఫ్ ఆఫ్ 2002 కావాలి. అంటే ఎక్స్ ఉన్న ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 2002 సబ్స్టిట్యూట్ చేయాలి. కానీ ఇక్కడ ఎక్స్ అనే టర్మే లేదు. అంటే ఇది కాన్స్టెంట్ ఫంక్షన్. ఎక్స్ ప్లేస్లో నువ్వు ఏం పెట్టినా కూడా దాని ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. కాన్స్టెంట్ ఫంక్షన్ మీన్స్ ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ ఎక్స్ వాల్యూస్ ఎన్నో ఉన్నాయి, అన్నిటికీ ఆన్సర్ ఏమవుతుంది 2002 కానీ 2001 కానీ ప్రతిదానికి ఆన్సర్ ఏమవుతుంది 1 అవుతుంది. అటువంటి దాన్ని కాన్స్టెంట్ ఫంక్షన్ అంటాం. సో ఎప్పుడైనా సరే ఎక్స్ ప్లేస్లో 2002 ఏదైనా సరే వేరే నెంబర్ రాయాల్సి వచ్చినప్పుడు అసలు ఎక్సే లేదు అంటే అర్థమేమి, అది కాన్స్టెంట్ ఫంక్షన్. అక్కడ ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ మాత్రమే రాయాలి. సో 2002కే కాదు, ఫర్ ఎనీ వాల్యూ ఆఫ్ ఎక్స్ ద ఆన్సర్ ఈజ్ గోయింగ్ టు బి 1. సో 1 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ దే హ్యావ్ గివెన్ యాజ్ ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా. అండ్ ఎఫ్ రిలేషన్ కూడా, ఎఫ్ అనే ఫంక్షన్ కూడా మనకు డిస్క్రైబ్ చేశారు ఇక్కడ. సో ఎఫ్ వాల్యూ 1,1, 2,3, 3,5, 4,7. దీని మీనింగ్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 1కి ఇమేజ్ ఏమవుతుంది 1 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఏమి 2కి ఆన్సర్ ఏమి 3. సో ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ వచ్చేసి 5, ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ వచ్చేసి 7. అంటే దీని మీనింగ్ వచ్చేసి ఫస్ట్ సెట్ ఏ అనుకుందాం, సెకండ్ సెట్ బి అనుకుందాం, ఏ టు బి ఫంక్షన్ ఎఫ్ అనుకుందాం. జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. ఫస్ట్ సెట్లో 1, 2, 3, 4 అంటే ఇక్కడ ఆర్డర్డ్ పేర్లో ఫస్ట్ నెంబర్స్ అన్నీ డొమైన్, సెకండ్ నెంబర్స్ అన్నీ రేంజ్ అవుతుంది. సో 1, 3, 5, 1, 3, 5, 7. 1కి 1 ఇమేజ్, 2కి 3, 3కి 5, 4కి 7. ఇది మీనింగ్. ఇటువంటి ఫంక్షన్ ఇస్తే 1కి 1 ఇమేజ్ అంటే ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఎంత 1, ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 3, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 5, ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ 7 అని మీనింగ్. ఇప్పుడు మనం ఆల్ఫా బీటా వాల్యూస్ కనుక్కోవాలి. గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎక్స్ ప్లస్ బీటా. దిస్ ఈజ్ ద గివెన్ ఫంక్షన్. సో ఇక్కడ 4 టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నాయి. సో ఆల్ఫా బీటా కనుక్కోవడం కోసం జస్ట్ మనకు నచ్చిన ఏవైనా సరే ఒక 2 ఈక్వేషన్స్ తీసుకుందాం. సో ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుందాం. నౌ వీఆర్ టేకింగ్ ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 ఈ వాల్యూ తీసుకుంటున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఎఫ్ ఆఫ్ 1 అంటే ఎక్స్ ఉంటే ఎక్స్, వై ఉంటే వై, 1 ఉంటే ఎక్స్ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాం 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఆల్ఫా ఇంటూ 1 ప్లస్, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ క్లియర్గా డిఫైన్ చేశారు కాబట్టి మనకి ఎఫ్ ఆఫ్ 1 కావాలి అంటే ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. సో ఏదైనా తీసుకోవచ్చు, మనకు నచ్చిన ఏవైనా సరే ఇంకొక ఈక్వేషన్ తీసుకోవచ్చు. సో ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ తీసుకుంటున్నాను. సరే ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు కాబట్టి ఎక్స్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 2 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. ఈ 2 ఈక్వేషన్స్ని సాల్వ్ చేస్తే మనకు ఆల్ఫా బీటా వాల్యూ ఈజీగా వచ్చేస్తుంది. సో ఈక్వేషన్ 1 ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఈక్వేషన్ 2, సో ఇక్కడ బీటా కోఎఫిషియంట్ సేమ్ కాబట్టి సబ్ట్రాక్షన్ చేద్దాం. ఆల్ఫా మైనస్ 2 ఆల్ఫా అంటే మైనస్ ఆల్ఫా వస్తుంది, ప్లస్ ఆల్ఫా మైనస్ ఆల్ఫా క్యాన్సిల్ అయిపోయి 1 మైనస్ 3 మైనస్ 2 వస్తుంది. సో ఆల్ఫా వాల్యూ 2 అవుతుంది. ఈక్వేషన్ 1లో కానీ 2లో కానీ ఆల్ఫా వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే బీటా వాల్యూ -1 అని వచ్చింది. సో ఆల్ఫా బీటా వాల్యూస్, ఆల్ఫా వాల్యూ 2, బీటా వాల్యూ -1. సో 2, -1 ఈజ్ ద ఆన్సర్. 2, -1 ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఎఫ్ మ్యాప్స్ R2R ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ గివెన్. ఇక్కడ mod x అని వచ్చింది. సో mod x గురించి మనకేం తెలుసు, mod x మెయిన్ డెఫినేషన్ వచ్చేసి mod x becomes x if x is greater than 0. That formula is -x if x is less than 0. గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ప్లస్ ఎక్స్ వస్తుంది, లెస్ దాన్ 0 ఉన్నప్పుడు mod xకి డెఫినేషన్ ఏం రాయొచ్చు -x రాయొచ్చు. సో అదే మ్యాటర్ని ఫస్ట్ మనం ఇక్కడ మెన్షన్ చేద్దాం. ఇఫ్ x ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 దెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కాబట్టి ఎక్స్ mod x ప్లేస్లో ఎక్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది 3x.
అంటే ఎప్పుడైనా సరే ఎఫ్ ఆఫ్ ఎక్స్లో ఎక్స్ వాల్యూ పాజిటివ్ నెంబర్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏమి 3xగా తీసుకుంటాం. అదేవిధంగా ఇఫ్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0 అయినప్పుడు దెన్ ఎక్స్ వాల్యూ లెస్ దాన్ 0 అయినప్పుడు మోడ్ ఎక్స్ ఏమవుతుంది, -x అవుతుంది. సో 2 టైప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర. ఫైనల్గా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x ఎప్పుడు తీసుకుంటాం, వెన్ ఎక్స్ ఈజ్ పాజిటివ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాం, వెన్ ఎక్స్ ఈజ్ నెగిటివ్. ఇది మన దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ కనుక్కోవాలి. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్ అనేది ఇప్పుడు 3x అనేది పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. ఇప్పుడు 3x అనేది ఇప్పుడు ఎక్స్ వాల్యూ పాజిటివ్ నెంబర్ తీసుకుంటే పాజిటివ్ వాల్యూ వస్తుంది. అదే ఎక్స్ వాల్యూ నెగిటివ్ నెంబర్ తీసుకుంటే మనకు నెగిటివ్ వాల్యూ వస్తుంది. కాబట్టి 3x అనేది పాజిటివ్ నెగిటివ్ అని చెప్పడానికి లేదు. మనం తీసుకునే ఎక్స్ వాల్యూని ప్రకారం ఇప్పుడు ఎక్స్ పాజిటివ్ అయితే 3x పాజిటివ్ అవుతుంది. ఎక్స్ వాల్యూ నెగిటివ్ తీసుకుంటే 3x ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. కాబట్టి ఇది వేరియబుల్ కాబట్టి జస్ట్ 3x మాత్రమే, ఇక్కడ మైనస్ లేదు కదా అని ఇది పాజిటివ్ నెంబర్ అనకూడదు. డిపెండింగ్ ఆన్ ఎక్స్ వాల్యూ వీ క్యాన్ సే దట్ 3x ఈజ్ ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్. కాబట్టి ప్రస్తుతానికి కేస్ 1 చూద్దాం. కేస్ 1 సపోజ్ కేస్ 1లో ఏమనుకుంటున్నాం, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అనుకుంటున్నాం. అంటే ఎక్స్ ఒకవేళ పాజిటివ్ నెంబర్ అయితే ఆన్సర్ కనుక్కుందాం. సో ఎక్స్ పాజిటివ్ నెంబర్ అయినప్పుడు ఎఫ్ ఆఫ్ 3x వాల్యూ కనుక్కుందాం. సపరేట్గా చేద్దాం. ఎఫ్ ఆఫ్ 3x వాల్యూ కనుక్కుందాం. ఎక్స్ పాజిటివ్ అయితే 3x కూడా ఏమవుతుంది, పాజిటివ్ అవుతుంది. సో 3x పాజిటివ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఇక్కడ పాజిటివ్ నెంబర్ అయినప్పుడు, ఇది పాజిటివ్ నెంబర్ అయినప్పుడు 3x తీసుకుంటాం, నెగిటివ్ నెంబర్ అయినప్పుడు x తీసుకుంటాం. ఇప్పుడు x పాజిటివ్ తీసుకుంటున్నాం కాబట్టి 3x కూడా ఖచ్చితంగా పాజిటివ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏం ఫార్ములా తీసుకుంటాం, 3x తీసుకుంటాం. 3x కానీ x ప్లేస్లో ఏముంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 3x తీసుకుంటాం. x ప్లేస్లో 3x ఉంది కాబట్టి ఇక్కడ x ప్లేస్లో కూడా ఏం సబ్స్టిట్యూట్ చేయాలి, 3x సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -x. ఇప్పుడు జాగ్రత్త, ఇప్పుడు ఎక్స్ పాజిటివ్ నెంబర్ అయినప్పుడు -x ఏమవుతుంది, ఇఫ్ ఎక్స్ ఈజ్ పాజిటివ్ -x ఏమవుతుంది, నెగిటివ్ అవుతుంది. మైనస్తో ఇంటూ చేస్తే గ్రేటర్ దాన్ ఏమవుతుంది, లెస్ దెన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2 అయితే -x వాల్యూ ఏమవుతుంది, -2. సో ఎక్స్ వాల్యూ పాజిటివ్ కాబట్టి -x ఏమవుతుంది, -x ఈజ్ నెగిటివ్. ఫర్ నెగిటివ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి, ఫర్ నెగిటివ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి ఏం తీసుకోవాలి, మనం ఎక్స్ తీసుకోవాలి. సో ఫర్ నెగిటివ్ వాల్యూ వీ హ్యావ్ టు టేక్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఎక్స్ ప్లేస్లో -x పెడుతున్నాం కాబట్టి ఎక్స్ ప్లేస్లో కూడా ఏం పెట్టాలి, -x. జాగ్రత్త, ఇది పాజిటివ్ కాబట్టి 3x తీసుకుంటున్నాను. ఇది నెగిటివ్ కాబట్టి, నెగిటివ్ ఎందుకు, ఇది ఇక్కడ మైనస్ ఉన్నందుకు కాదు. ఎక్స్ వాల్యూ మనం పాజిటివ్ నెంబర్ తీసుకుంటాం కాబట్టి మైనస్ ఆఫ్ పాజిటివ్ నెంబర్ ఏమవుతుంది, నెగిటివ్. ఇది నెగిటివ్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ రాసే ఇన్ఫర్మేషన్ మీకు పనికొస్తుంది. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ అంతే, ఇక్కడ ఏం మనకు 4x అనేది సపరేట్ కాబట్టి ఇది ఫంక్షన్ కాదు. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3x మైనస్ ఎఫ్ ఆఫ్ -x మైనస్ 4x వాల్యూ కనుక్కుంటాం. ఎఫ్ ఆఫ్ 3x 9x అని వచ్చింది, ఎఫ్ ఆఫ్ -x -x అని వచ్చింది, -4x. టోటల్ 9x + x -4x. 10లోంచి 4 పోతే 6x. ఇప్పుడు దీన్ని మనకిచ్చిన ఆన్సర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫామ్లో ఇచ్చారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఏమి, 2x + mod x. ఈ ఫామ్లో కన్వర్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో దీన్ని 2 × 3x అని రాసుకుందాం. 3xని 2x + x అని రాయొచ్చు, 2x + x అని రాయొచ్చు. x అనేది ఎట్లా పాజిటివ్ నెంబరే కాబట్టి x ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ మనం పాజిటివ్ అని తీసుకుంటున్నాం కాబట్టి mod x వాల్యూ ఏమవుతుంది, x అవుతుంది. కాబట్టి x ప్లేస్లో ఏం రాయొచ్చు, మనం mod x రాయొచ్చు. సో ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కాబట్టి 2 × ఎఫ్ ఆఫ్ ఎక్స్, 2 × ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎప్పుడు ఇది ఎక్స్ గ్రేటర్ దాన్ 0 అయినప్పుడు. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 అనే కేసు కూడా చూద్దాం. నెట్ కేస్ 2. సపోజ్ ఎక్స్ లెస్ దాన్ 0.
కేస్ 2 సపోజ్ ఎక్స్ లెస్ దాన్ 0 అనుకుందాం. అంటే ఎక్స్ లెస్ దాన్ 0 అంటే మనం నెగిటివ్ నెంబర్స్ తీసుకుంటున్నామని అర్థం, -2 కానీ -3 కానీ. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3x. ఇప్పుడు ఎక్స్ అనేది నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి సిన్స్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ 0, 3x కూడా ఖచ్చితంగా ఏమవుతుంది అంటే ఇది నెగిటివ్ నెంబర్ అయినప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి, ఎక్స్ తీసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ 3x, ఇక్కడ 3x ఉంటే ఇక్కడ కూడా ఏముండాలి, 3x ఉండాలి. సో 3x. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ -x. ఇప్పుడు ఎక్స్ లెస్ దాన్ 0 అయినప్పుడు -x ఏమవుతుంది, గ్రేటర్ దాన్ 0 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ -x అని ఉంది, ఇది పాజిటివ్ నంబర్. -x అనేది ఇప్పుడు x అనేది -2 తీసుకుంటే -x ఏమవుతుంది, -2 +2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ కేసులో మనం ఎక్స్ లెస్ దాన్ 0 నెగిటివ్ నెంబర్ తీసుకుంటున్నాం కాబట్టి -x అనేది పాజిటివ్ అవుతుంది. పాజిటివ్ అన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఏం తీసుకోవాలి, 3x తీసుకోవాలి. సో ఎఫ్ ఆఫ్ -x, ఇక్కడ -x ఉంటే ఇక్కడ కూడా -x తీసుకోవాలి. ఆన్సర్ ఏమవుతుంది, -3x అవుతుంది. సో 3x. సో -3x. సారీ, పాజిటివ్ నెంబర్ ఉన్నప్పుడు -3x తీసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు యాడ్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ 3x మైనస్ ఎఫ్ ఆఫ్ -x -4x. ఇది 3x అని వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ -x ఏమొచ్చింది, -3x -4x. సో 3x + 3x -4x, 6x -4x 2x. దీన్ని 2 × x అని రాసుకుందాం. ఎక్స్ని 2x - x అని రాసుకున్నా తప్పేం లేదు. ఇక్కడ దీన్ని 2x + mod x అని రాయొచ్చు. ఎందుకంటే ఫర్ x ఈజ్ లెస్ దాన్ 0, mod x వాల్యూ ఏమవుతుంది, -x అవుతుంది. సో ఈ -x బదులు ఏం రాయొచ్చు, మనం mod x రాయొచ్చు. ఫైనల్గా ఇదంతా ఏమవుతుంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో కేస్ 1లో తీసుకున్నా, కేస్ 2లో తీసుకున్నా ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుంది మనకు, 2 × ఎఫ్ ఆఫ్ ఎక్స్ వస్తుంది. కాబట్టి సో డి, 2 × ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఆప్షన్ డీలో ఉంది కాబట్టి డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ గివెన్. జస్ట్ సబ్స్టిట్యూషన్ ప్రాబ్లం ఇది. సో ఎఫ్ ఆఫ్ x1 + x2 / 1 + x1, x2 వాల్యూ కనుక్కోవాలి. సో ఎక్స్ ప్లేస్లో ఇదంతా ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో ఇదంతా రాయాల్సి ఉంటుంది. లాగ్ 1 + x1 + x2 / 1 + x1 x2 హోల్ డివైడెడ్ బై 1 మైనస్. సో లాగ్ ఫార్ములాస్ చిన్నటి వాడతాం మనం. లోపల ఎల్సిఎం చేస్తే 1తో ఇంటూ చేస్తే 1 + x1 x2 + హోల్ డివైడెడ్ బై, ఇంకా రాయాల్సిన అవసరం లేదు. పైన న్యూమరేటర్ డినామినేటర్ టోటల్ క్యాన్సిల్ అయిపోతాయి. సో 1 + x1 x2, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ని తీసేస్తే +x1 -x1 అవుతుంది, +x2 కూడా -x2 అవుతుంది. దీంట్లో డినామినేటర్ సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ 1 + x1ని సైడ్కి రాసి ఈ 2లో x2ని కామన్ తీద్దాం. x2ని కామన్ తీస్తే ఇక్కడ x1 మిగులుతుంది, ఇక్కడ 1 మిగులుతుంది. ఇక్కడ కూడా అంతే, 1 - x1ని సపరేట్గా రాసి ఈ 2 టర్మ్స్లో నుంచి -x2ని కామన్ తీస్తే, లేదా ముందు +x2ని కామన్ తీస్తే ఇక్కడ x1 మిగులుతుంది, ఇక్కడ -1 మిగులుతుంది. నెక్స్ట్ దీనికి ఒక బ్రాకెట్ ఇవ్వచ్చు. లాగ్ ఆఫ్, సో x1 + 1 + x2 × 1 + 1 అని రాద్దాం. 1 + x1, 1 + x1. ఇక్కడ 1 - x1, ఇక్కడ మైనస్ కామన్ తీస్తే ఇంటర్చేంజ్ చేయొచ్చు. దీని x1 - 1ని 1 - x1 అని రాయొచ్చు. ఇప్పుడు ఈ 2 కామన్ తీయచ్చు. మళ్ళీ అగైన్ వీ క్యాన్ టేక్అవుట్ కామన్ 1 + x1. 1 + x1ని కామన్ తీస్తే ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ x2 మిగులుతుంది కాబట్టి 1 + x2. సో డినామినేటర్లో కూడా 1 - x1ని కామన్ తీస్తే ఇక్కడ టోటల్ బయటికి వెళ్ళిపోయింది కూడా, ఇక్కడ 1 మిగులుతుంది, ఇక్కడ x2 మిగులుతుంది, 1 - x2. ఇప్పుడు ఇదొక పేరు అనుకుందాం, ఇదొక పేరు అనుకుందాం. ఇక్కడ మనం ఏ ఫార్ములా వాడవచ్చు, log a × b = log a + log b అనే ఫార్ములా వాడవచ్చు. సో ఇదంతా a అనుకుందాం, ఇదంతా b అనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 1 + x1 / 1 - x1 +
log 1 plus x2 by 1 minus x2. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇదంతా ఎఫ్ ఆఫ్ ఎక్స్, కానీ ఎక్స్ ప్లేస్లో x1 ఉంది కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ బదులు ఎఫ్ ఆఫ్ x1 అని రాస్తాం. ఎక్స్ ప్లేస్లో x2 ఉంది కాబట్టి దిస్ ఈజ్ నథింగ్ బట్ ఎఫ్ ఆఫ్ x2. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ x1 ప్లస్ ఎఫ్ ఆఫ్ x2. బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, so f of n value, f of 1 value is given as 1. f of n plus 1 value is also given. We have to find out f of n value కనుక్కోవాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్లో మనం ఒక 2, 3, 4 వాల్యూస్ కనుక్కుంటే వచ్చే ఆన్సర్స్ని ప్రకారం మనం ఫైనల్ ఆన్సర్ని డిసైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ 1 ఉంది గివెన్, ఎఫ్ ఆఫ్ 1 ఈజ్ గివెన్ అండ్ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 వాల్యూ ఈజ్ ఆల్సో గివెన్. ఇప్పుడు ఈ రెండింటిని బేస్ చేసుకొని ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ తెలుసు కాబట్టి ఎఫ్ ఆఫ్ 2, ఎఫ్ ఆఫ్ 3, ఎఫ్ ఆఫ్ 4 అని ఒక 2, 3 వాల్యూస్ కనుక్కుంటే మనకు ఆన్సర్ తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సో 2ని ఈ మోడల్లో రాస్తే 2ని 1 ప్లస్ 1 అని రాయొచ్చు. సో కంపేర్ చేసుకుంటాం ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లస్ 1. సో ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ 1, ఎన్ ప్లేస్లో ఏముంది 1 ఉంది కాబట్టి దీంట్లో కూడా ఎఫ్ ఎన్ ప్లేస్లో 1 ఉంది కాబట్టి ఈ ఆన్సర్ రాసేటప్పుడు కూడా ఎన్ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏం రాయాలి 1 రాయాలి. ఆల్రెడీ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ తెలుసు మనకు 1 అని. సో 3. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ కనుక్కుందాం. సో ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ 1, ఇప్పుడు ఎన్ ప్లేస్లో ఏముంది 2 ఉంది కాబట్టి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎన్ ప్లేస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఆల్రెడీ ఇక్కడ ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 3 అని వచ్చింది. ఎఫ్ ఆఫ్ 2 బదులు 3 సబ్స్టిట్యూట్ చేస్తే 7. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ 1 ఇది అవసరం లేదు, ఒకటి ఉంటే కొద్దిగా మంచిది మనకు. సో ఎన్ ప్లేస్లో 3 ఉంది కాబట్టి 2 ఇంటూ ఎఫ్ ఆఫ్ 3 ప్లస్ 1, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 7 వచ్చింది. సో 14 ప్లస్ 1 15. ఇప్పుడు ఆన్సర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే వీళ్ళు ఇచ్చిన ఆన్సర్ ఆప్షన్స్లో 2 to the power of అని ఉంది కాబట్టి 2 to the power of రూపంలో రాయడానికి ట్రై చేద్దాం. దీన్ని 2 వచ్చేటట్టు ఫస్ట్ 2 - 1 అని రాసుకుంటే ఇది 2 to the power of 1 - 1. ఇది 2 వచ్చేటట్టు రాసుకుంటే 8 - 1 అని రాద్దాం. ఫస్ట్ 7ని 8 - 1 అని రాద్దాం. 8ని 2 క్యూబ్ అని రాయొచ్చు. 2 క్యూబ్ -1. ఇక్కడ 3ని 4 - 1 అని రాస్తే 4ని ఏమని రాయొచ్చు 2 స్క్వేర్ రాయొచ్చు. అదేవిధంగా దీన్ని 16 - 1 అని రాస్తే 2 to the power of 4. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తాం. ఇప్పుడు అదేవిధంగా 1ని 2 - 1 అని రాసుకుంటే ఇది 2 to the power of 1 - 1. అన్నిటికీ కామన్ పాయింట్ వచ్చేసి ఎఫ్ ఆఫ్ 1 2 to the power of 1 - 1. ఎఫ్ ఆఫ్ 2 ఇక్కడ 2 ఉంటే 2 స్క్వేర్, 3 ఉంటే 2 క్యూబ్, 4 ఉంటే 2 to the power of 4. అదేవిధంగా 5 ఉంటే 2 to the power of 5, 6 ఉంటే 2 to the power of 6 - 1. అదే n ఉంటే 2 to the power of n -1. ఇది వాళ్ళు అడిగింది మనకు ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ ఎంత. సో ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ అకార్డింగ్ టు అవర్ ఆన్సర్స్, సో ఆల్ టైప్ ఆఫ్ ఆన్సర్స్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 to the power of n -1. సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిమిలర్ ప్రాబ్లం ఇంతకుముందులాగానే దే హ్యావ్ గివెన్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఇస్ 7 అండ్ దే హ్యావ్ గివెన్ ఎఫ్ ఆఫ్ x ప్లస్ y వాల్యూ. సో ఇది మనం దేనికి పనికి వస్తుందంటే ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ కనుక్కోవడానికి యూజ్ అవుతుంది. ఒక 2, 3 వాల్యూస్ కనుక్కొని వచ్చే ఆన్సర్ని ప్రకారం మనకు కావాల్సిన ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ 1 ఉంది కాబట్టి మన టార్గెట్ ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోవడానికి ట్రై చేద్దాం. 2ని 1 + 1 అని రాస్తే ఎక్స్ ప్లేస్లో 1 ఉంది, వై ప్లేస్లో 1 ఉంది కాబట్టి హియర్ ఎక్స్ వాల్యూ ఈజ్ 1, వై వాల్యూ ఈజ్ 1. సో ఇక్కడ కూడా ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం, వై ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ ఎన్ వాల్యూ ఆల్రెడీ గివెన్ కాబట్టి 7 + 7 14. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 3ని 2 + 1 అని రాసుకుందాం. ఇప్పుడు ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ 1. సో ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 14 అని వచ్చింది, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 7 అని ఇచ్చారు. సో 21. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 4 కూడా కనుక్కోవచ్చు. 3 + 1 కానీ 1 + 3 కానీ మీ ఇష్టం ఎట్లయినా రాయొచ్చు. సో అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 3 ఉండాలి, ఇక్కడ 1 ఉండాలి. లేదా 2 + 2 అని రాస్తున్నా కూడా ఇబ్బంది ఏం లేదు. ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 21, ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 7 28. ఇప్పుడు వచ్చిన ఆన్సర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే 7 ఇది 7 2 జా 7 3s 7 4s
నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ 5 తీసుకుంటే మనకి ఏమొస్తుంది 7 5s వస్తుంది. అదే ఎఫ్ ఆఫ్ n తీసుకుంటే ఏమొస్తుంది 7n అని వస్తుంది. ఇప్పుడు వాడు అయిన క్వశ్చన్ వచ్చేసి వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 to n ఎఫ్ ఆఫ్ r. ఫస్ట్ r వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 3 డాష్ 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 లాస్ట్కి ఏం సబ్స్టిట్యూట్ చేయాలి n సబ్స్టిట్యూట్ చేయాలి. ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చే ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో 7 2 జా 14 21 28 డాష్ 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 7n అని ఉంది. అన్నిట్లో 7 కామన్ కాబట్టి 7 కామన్ తీస్తే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 డాష్ 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 n. సమ్ ఆఫ్ ద ఫస్ట్ n న్యాచురల్ నెంబర్స్కి ఫార్ములా వచ్చేసి n ఇంటూ n ప్లస్ 1/2. సో అవర్ ఆన్సర్ ఈజ్ D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ ఇది కూడా సిమిలర్ ప్రాబ్లమే. సో దే హ్యావ్ గివెన్ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ ఇస్ 2 అండ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇంతకుముందులానే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎఫ్ ఆఫ్ 5. మనం చేయాల్సిందల్లా ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోవడం కోసం ఒక 2 3 ఎఫ్ ఆఫ్ 2 కానీ ఎఫ్ ఆఫ్ 3 కానీ ఒక 2 3 వాల్యూస్ కనుక్కుంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ గురించి మనం డిసైడ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ 2 కనుక్కోవడానికి ట్రై చేద్దాం. 2ని 1 + 1 అని రాసుకుంటే సో అకార్డింగ్ టు ద గివెన్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ వాల్యూ 1 వై వాల్యూ 1 ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1. సో ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 2 అని ఇచ్చారు కాబట్టి 2 + 2 ఏమవుతుంది 4 అవుతుంది. సో ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 2 + 1 ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 1. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 4 అని వచ్చింది. ఇక్కడ ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ 2 అని వచ్చింది. సో 6. సో ఎఫ్ ఆఫ్ 4 ఎఫ్ ఆఫ్ 2 + 2 అని కూడా రాసుకోవచ్చు, తప్పేం లేదు. ఎఫ్ ఆఫ్ 2 ప్లస్ ఎఫ్ ఆఫ్ 2 లేదా 3 + 1 1 + 3 మీ ఇష్టం. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 4 వచ్చింది కాబట్టి 4 + 4 ఎంత 8. సో ఇప్పుడు వచ్చిన ఆన్సర్స్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఇది 2 మల్టిపుల్స్. 4 2 × 2 అని రాయొచ్చు. ఎఫ్ ఆఫ్ 2 వాల్యూ 2 × 2, ఎఫ్ ఆఫ్ 3 వాల్యూ 2 × 3, ఎఫ్ ఆఫ్ 4 వాల్యూ 2 × 4. అదేవిధంగా ఎఫ్ ఆఫ్ 5 ఏమవుతుంది 2 × 5, ఎఫ్ ఆఫ్ 6 ఏమవుతుంది 2 × 6, ఎఫ్ ఆఫ్ 10 ఏమవుతుంది 2 × 10, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది 2 × x. సో ఇట్లా మనం గెస్ చేసి ఫైనల్ ఆన్సర్ ఈస్ 2x. B ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. Next, so they have given f of x is equal to cos of log x. So we have to find out the value of this one. So f of x square, f of y square ఒకటేసారి సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ తెలుసు కాబట్టి ఎక్స్ ప్లేస్లో ఏది ఉంటే అది సబ్స్టిట్యూట్ చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ ఉండాలి. సో కాస్ ఆఫ్ లాగ్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై స్క్వేర్, ఇక్కడ వై స్క్వేర్ ఉంటే ఇక్కడ కూడా వై స్క్వేర్ ఉండాలి. కాస్ ఆఫ్ లాగ్ ఆఫ్ వై స్క్వేర్ 1/2 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఇక్కడ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంటే ఇక్కడ కూడా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉండాలి. కాస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ప్లస్ కాస్ లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఫైన్ చేశారు కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎఫ్ ఆఫ్ వై స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ బై వై స్క్వేర్. దీన్ని ఏం టచ్ చేయం మనం. కాస్ లాగ్ ఎక్స్ స్క్వేర్ కాస్ లాగ్ వై స్క్వేర్. సో లాగర్థం ప్రాపర్టీస్ వాడవచ్చు. సో ఇక్కడ లాగ్ ఏబి ఫార్ములా వాడతాం. లాగ్ ఏ ఇంటూ బి ఈజ్ నథింగ్ బట్ లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. ఇక్కడ ఏ ఇంటూ బి అని ఉంది కాబట్టి దీన్ని లాగ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ లాగ్ వై స్క్వేర్ డివైడెడ్ బై ఉంటే మైనస్ వస్తుంది. లాగ్ ఏ బై బి, లాగ్ ఏ మైనస్ లాగ్ బి అనే ఫార్ములా వాడతాం. లాగ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ లాగ్ వై స్క్వేర్. ఇక్కడ ట్రిగ్నామెట్రీలో ఫార్ములా ఒకటి ఉంది. కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బికి ఫార్ములా వచ్చేసి 2 కాస్ ఏ కాస్ బి. జస్ట్ ఇది మాత్రమే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి కాబట్టి దీనికి ఈ ఫార్ములా రాయొచ్చు. సో 2 కాస్ ఏ, ఏ అంటే ఇదంతా 2 కాస్ ఏ కాస్ బి, కాస్ ఏ కాస్ బి 2 2 క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్గా కాస్ లాగ్ ఎక్స్ స్క్వేర్ కాస్ లాగ్ వై స్క్వేర్ మైనస్ కాస్ లాగ్ ఎక్స్ స్క్వేర్
కాస్ లాగ్ వై స్క్వేర్, ఈ 2 సేమ్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది, 0 వస్తుంది. ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో దే హ్యావ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ. సో ఏ వాల్యూ గివెన్ అంటే మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇది ఏ అనుకుందాం, ఇది కోడొమైన్ బి అనుకుందాం. ఫంక్షన్ ఎఫ్ ఈజ్ గివెన్ 1 2 -1 -2 0. దీనికి ఆన్సర్స్ కనుక్కోవాలి. రేంజ్ అంటే 1 ఇమేజ్, 2 ఇమేజ్, -1కి ఇమేజ్, ఈ ఇమేజెస్ కనుక్కోవాలి. ఈ ఇమేజెస్ని ఏమంటాం, రేంజ్ అంటాం. అంటే మనకు కోడొమైన్ అంటే సెట్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కలిపి కోడొమైన్ అంటాం. ఇక్కడ సెట్ బిలో ఉండే ఎలిమెంట్స్ అన్నిటినీ కనుక్కోమని అడగలేదు, జస్ట్ ఇమేజెస్ రేంజ్ మాత్రమే కనుక్కోమన్నారు. కనుక్కోవడం కోసం వాళ్ళకి ఫంక్షన్ డిఫైన్ చేశారు. ఈ ఫంక్షన్ ఇవ్వకుంటే మనం కనుక్కోవడానికి రాదు. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు x³ + 1 అనే దాన్ని బేస్ చేసుకొని 1 యొక్క ఇమేజ్, 2 యొక్క ఇమేజ్ కనుక్కుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ వాల్యూస్ ఆర్ గివెన్. ఏలో 5 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి ఇమేజెస్ కూడా మనకు 5 వస్తాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్ ఆఫ్ 1కి ఇమేజ్ కనుక్కుంటాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈజ్ గివెన్. సో ఎక్స్ ప్లేస్లో 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1³ + 1 2 అంటే 1కి ఇమేజ్ వచ్చేసి 2. అదేవిధంగా సెకండ్ ఎలిమెంట్ 2 అని ఉంది, 2కి కనుక్కుంటాం. సో 2³ + 1 8 + 1 9, 2కి ఇమేజ్ వచ్చేసి 9. సో థర్డ్ ఎలిమెంట్ వచ్చేసి -1. సో -1³ + 1. సో క్యూబ్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి -1³ ఏమవుతుంది, -1. సో 0. సో -1కి ఆన్సర్ వచ్చేసి 0. సో ఫోర్త్ ఎలిమెంట్ వచ్చేసి -2. -2³ + 1 -8 + 1. సో -7. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఎఫ్ ఆఫ్ 0 0³ + 1 0 + 1 ఏమవుతుంది, 1. సో ఇవన్నీ రేంజ్. సో రేంజ్ ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ -7 ఆర్డర్లో రాస్తే 0 1 2 9. సో దిస్ ఈజ్ ద రేంజ్ ఫర్ అవర్ గివెన్ ప్రాబ్లమ్. సో -7 0 1 2 9. B is the correct answer. Same similar problem. Set A లో మనకు 5 ఎలిమెంట్స్ ఇచ్చారు. దట్ మీన్స్ సెట్ ఏ 0 π/6 π/4 π/3 π/2. సెట్ బిలో ఉండేటివి కనుక్కోవాలి. సెట్ బిలో ఉండే ఫైండ్ సెట్ బి. ఇక్కడ రేంజ్ అని రేంజ్ అడగలేదు, ఫైండ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ బి. కానీ ఎప్పుడైనా సరే ఫంక్షన్ డిఫైన్ చేసినప్పుడు, సో హియర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ క్లియర్లీ గివెన్ యాజ్ కాస్ ఎక్స్, మనం రేంజ్ మాత్రమే కనుక్కోగలుగుతాం. కానీ ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి క్లియర్గా సబ్జెక్షన్ అని ఇచ్చారు. సబ్జెక్షన్ మీన్స్ కో డొమైన్ ఈజ్ ఈక్వల్ టు రేంజ్. కాబట్టి ఇంతకుముందు ప్రాబ్లంలో సబ్జెక్షన్ అనే వర్డ్ ఇవ్వలేదు కాబట్టి మనం కోడొమైన్ కనుక్కోవడానికి వీలు కాదు, రేంజ్ మాత్రమే కనుక్కోగలుగుతాం. ఇక్కడ కూడా ఫస్ట్ రేంజే కనుక్కోవాలి. సిన్స్ ద గివెన్ ఫంక్షన్ ఈజ్ సబ్జెక్షన్, కోడొమైన్ ఈజ్ నథింగ్ బట్ రేంజ్, రేంజ్ ఈజ్ నథింగ్ బట్ కోడొమైన్. కాబట్టి రేంజ్ అయినా అదే అవుతుంది, ఇంకా ఒక్కటి కూడా ఎంటీగా ఉండదు. కాబట్టి సబ్జెక్షన్ కేసులో రేంజ్ కనుక్కున్నా ఒకటే, కోడొమైన్ కనుక్కున్నా ఒకటే. సో ఫస్ట్ రేంజ్ కనుక్కుంటాం. రేంజ్ ఈజ్ నథింగ్ బట్ సెట్ బి అవుతుంది. సో రేంజ్ కనుక్కోవడం కోసం దే హ్యావ్ గివెన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ ఎక్స్. ఫస్ట్ ఎలిమెంట్ cos 0 is 1. Second element π/6. Cos π/6. π/6 means 30 degrees. √3/2. F of π/4. π/4 means 45 degrees. మీకు ఐడియా ఉంటే ఇక్కడ 1/√2 అవుతుంది. F of π/3. Cos π/3. π/3 means 60 degrees. 1/2. F of π/2. Cos π/2. π/2 means 90 degrees. Is cos 90 is 0. సో రేంజ్ వచ్చిన ఆన్సర్స్ని రేంజ్ అంటాం. ఫస్ట్ మనం రేంజ్ వచ్చింది, కానీ సిన్స్ ఎఫ్ మ్యాప్స్ ఏ టు బి ఈజ్ ఎ సబ్జెక్షన్, క్లియర్గా సబ్జెక్షన్ ఇచ్చారు కాబట్టి రేంజ్ ఈజ్ ఈక్వల్ టు కోడొమైన్. దేర్ ఫోర్ ఏదైతే రేంజ్ అవుతుందో అదే కోడొమైన్ కాబట్టి సెట్ బి కూడా రేంజ్కి ఈక్వల్. సో దిస్ ఈజ్ ద ఆన్సర్.